చల్లగా చల్లగా. శ్రీకృతి रे गम पदनी सा नीद पम गरे सरी संगीत साहित्य समलंकृते संगीत साहित्य समलंकृते स्वर राग पदयोग समभूषिते संगीत साहित्य समलंकृते स्वर राग पदयोग समभूषिते समभूषिते संगीत साहित्य समलंकृते శ్రీకృతి నమస్తే. చాలా బాగా పాడావు. అసలు
పాడడానికి కానీ మాకు వినడానికి కానీ ఒక అదృష్టం ఉంటేనే ఇలాంటివి సాధ్యం అవుతాయి, సంభవిస్తాయి. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. కాకపోతే నీకు ఒక చిన్న సలహా ఇస్తా, పాటిస్తావా? ఏంటంటే కొంచెం మృదు మధురంగా పాడాలి ఈ పాట, ఇంకా మృదు మధురంగా పాడాలి. కొంచెం పైకి వెళ్తున్నప్పుడు చక్కగా ఆ సంగతులన్నీ పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం నీకే తెలియకుండా కొంచెం కీచు ధ్వనిస్తోంది. కొంచెం అక్కడ మధురంగా వచ్చేలాగా ప్రయత్నించు. ఎలాంటి లోపం లేదు, అదొక సవరణ మాత్రమే, అంతే. ఓకే. శ్రీకృతి ఏ రాగం తెలుసు కదా? కరహరం. వెరీ గుడ్, బ్యూటిఫుల్ రాగా. ఇంత మంచి కాంపోజిషన్. దీంట్లో ఎన్నో కృతీస్, కీర్తనలు త్యాగరాజ, సెయింట్ త్యాగరాజ has composed. పక్కల నిలబడి రామని సమానం ఎవరు, పక్కల నిలబడి గలిసే మూజట బాగా అండ్ రామని సమానమెవరు, రామని సమానమెవరు, రామని సమానమెవరు. ఎన్ని మంచి కృతీస్. అండ్ శ్రీకృతి చాలా మంచి ఒక ప్రయత్నం, కానీ ఒక చిన్న స్ట్రగల్ వన్ కుడ్ మేక్ అవుట్. యూఆర్ స్ట్రగలింగ్ ఎ లిటిల్ బిట్. లాస్ట్ రౌండ్ బాలచంద్ర సార్ రౌండ్లో, కే బాలచంద్ర గారి రౌండ్లో నువ్వు ఏదో పాట పాడావు. యూఆర్ రాకింగ్. ఏ పాట? భలే భలే. అలా ఒక కాన్ఫిడెన్స్. సో సునీత గారు చెప్పినట్టు మడి కట్టుకొని ఆ ఒక డైరెక్షన్లో కూడా నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. చాలా కష్టమైన రాగాల్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇళయరాజా గారికి చాలా ఇష్టమైన రాగం ఇది కరహరప్రియ. ఈ పాట పాడడం మామూలు విషయం కాదు, నిజానికి చాలా కష్టమైన పాట, కష్టమైన సాహిత్యం. అయితే కొన్ని ఉచ్చారణ దోషాలు ఉన్నాయి నాన్న. దోషాలు కూడా అనలేనేమో, అది ఏంటంటే ప్రొనౌన్స్ చేసేటప్పుడు సమలంకృతి నాజల్ టచ్ అవుతుంది. మళ్ళీ తీ అసలు అది వచ్చిన ప్రతిసారి సస్టైన్ కావాలని యునో అక్కడ ఆపి మరి అది సవరించుకోవాల్సిన తక్షణ కర్తవ్యం ఉంది. సమలంకృతి చెప్పాను కదా, మన ఫీమేల్ వాయిసెస్కే చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందులో మనం కొన్ని అధిగమించాల్సి వస్తుంది. ఇంకో కాస్త ఎక్కువ సాధన చేయాలి, కృషి చేయాలి. తర్వాత సెకండ్ చరణంలో బ్రహ్మ రసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి. నువ్వు ఒత్తులు పలకట్లా, మింగేస్తున్నావు. ఆకలిస్తుందా? ఒత్తులు మింగేస్తున్నావు. అదే ఇట్లాంటి చిన్న చిన్న ఉన్నాయి. అండ్ ఇంకొకటి, ఫుల్ వాల్యూమ్ తో పాడుతున్నావు నువ్వు, అవసరమే, కానీ అందులో కొంచెం ఒదుగు ఉండాలి. ఆ వాయిస్ ని కొంచెం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. అది వేరే ప్రాక్టీస్. ఇప్పుడు పాట ప్రాక్టీస్ చేయడం ఒకటి, సంగీత సాధన చేయడం ఒకటి, ఈ ప్రాక్టీస్ వేరు. ఇదేంటో తెలుసుకో. మన టీం ఉన్నారు కదా, ఓకే, ఇదేంటో తెలుసుకో. నీ వాల్యూమ్ కంట్రోల్ చాలా చాలా అవసరం. ఎందుకంటే గంగా నది కూడా అలా చూడు ఒడిసి పట్టుకున్నారు కదా, లేకపోతే ఆ ప్రవాహం ఎక్కడికో వెళ్ళేది, అందరినీ ముంచేస్తుంది. సో అలా పర్ఫార్మెన్స్ కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది అంత హై వాల్యూమ్లో. అర్థమైందా? ఇటువంటి ప్రాక్టీస్ చేయాలి ఖచ్చితంగా. బట్ గమకాలన్నీ శృతి శుద్ధంగా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. What a brilliant performance. Like I said, technically it might be fantastic. ఎందుకంటే ఒక్కసారి మీరు అందరూ చిన్న ఒక్కసారి లేచి నించోండి. మీకు మీరే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. That was your 150% and that was genuinely your effort. ఇది మీ కృషి. మీ ఎవరు ఎంత ప్రాక్టీస్ చేయించినా కూడా ఇక్కడ వచ్చి పాడాల్సిన ఆఖరికి మీరే. ఆ కృషి మీరు చేశారు, మీరు అంత అద్భుతంగా చేశారు. కాబట్టి ఫుల్ kudos and full marks నా తరఫు నుంచి మీ అందరికీ. Fantastic. Well done.